రెండు తెలుగు రాష్ట్రాలు 4 ఏళ్లు 1700 కోట్ల రూపాయల డిపాజిటర్ల సేకరణ. సొమ్ము చెల్లించకున్న 7,000 మంది. ఇది సమరీ. కట్ చేస్తే నిర్వాహకులు గాయబు. ఏం జరిగింది? బాధ్యులెవరు? బాధితుల ఆవేదన ఏమిటి? పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతోంది? 850 కోట్ల రూపాయల పొంజీ స్కామ్లో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్పై లుకౌట్ నోటీసుని జారీ చేశారు పోలీసులు. అయితే అమర్దీప్ ఇప్పటికే దుబాయ్కి పారిపోయినట్టుగా తెలుస్తోంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ మొత్తం 3 నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ నల్లూరి కావ్యల్ని అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి 1700 కోట్లు వసూలు చేసింది ఫాల్కన్ సంస్థ. ఇప్పుడు డిపాజిటర్లకు సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులతో పాటు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ దర్యాప్తు చేస్తోంది. చిన్న తరహా పెట్టుబడులతో భారీగా డిపాజిట్లు కూడబెట్టింది ఫాల్కన్ సంస్థ. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఆశ చూపించి భారీగా వసూళ్లకు పాల్పడింది. తమ దగ్గర 45 రోజులు నగదు ఉంచితే 11 నుంచి 12% వడ్డీ చెల్లిస్తూ ఉన్నారు. అదే 3 నెలల పాటు నగదు ఉంచితే 16 నుంచి 18%, 6 నెలల పాటు ఉంచితే 20% వడ్డీ చెల్లిస్తామని డిపాజిటర్లకు ఆశ చూపించింది ఫాల్కన్ సంస్థ. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోటి 7,000 మంది నుంచి 1,700 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. డిపాజిటర్లు ఆ మొత్తాన్ని గచ్చిబౌలి ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాకు పంపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన వ్యక్తులు నగదును డిపాజిట్ చేశారు. చెప్పిన ప్రకారం ఖాతాదారులకు 850 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి మరో 850 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది ఈ సంస్థ. ప్రఖ్యాత కంపెనీల్లో డిపాజిటర్లను అనుసంధానిస్తున్నట్టు ప్రొఫైల్ సృష్టించి మోసానికి పాల్పడింది ఫాల్కన్. ఇప్పుడు బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు లబోదిబోమంటున్నారు. చివరిసారి జనవరి 17న డిపాజిటర్లకు రెస్పాన్స్ ఇచ్చారు ఫాల్కన్ ప్రతినిధులు. గత నెల రోజులుగా పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్ సహా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ నల్లూరి కావ్యలను అరెస్ట్ చేశారు. తక్కువ టైంలో ఎక్కువ మొత్తం, ఇలా ఎవ్వరూ ఆశ చూపినా నమ్మొద్దు అంటున్నారు పోలీసులు. పోంజీ స్కీమ్ నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఫాల్కన్ కంపెనీ మోసంపై మనతో మాట్లాడడానికి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 1 కాదు 2 కాదు, ఏకంగా 1,700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అసలు వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటి? డిపాజిటర్లు ఏ రకంగా నమ్మించారు? ఈ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ అనే ఒక సంస్థను అమర్దీప్ కుమార్ ఎలియాస్ అమర్దీప్ సింగ్ అంటే ఆయన ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టాడు. మాదాపూర్లో నియర్ సైపటోర్స్ దగ్గర ఇది ఒక సంస్థను ఫైనాన్షియల్ స్కీమ్లో ఇది ఒక సంస్థను నెలకొల్పాడు. నెలకొల్పితే ఏం చేశారంటే దీంట్లో చాలామంది ఇన్వెస్టర్స్ పబ్లిక్ డిపాజిట్స్ అన్నట్లు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా 1,700 crores రూపీస్, మనకు తెలిసిన సమాచారం ప్రకారం 1,700 crores రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేసినట్లు మనకు కొంత డాటా దొరికింది. దీంట్లో అక్రాస్ ది కంట్రీ, మొత్తం ఆల్ ఓవర్ అక్రాస్ ది కంట్రీలో 6,979 మెంబర్స్ను దాంట్లో మెంబర్స్గా డిపాజిటర్స్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు. దీని పోంజీ స్కీమ్ మీన్స్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అన్నట్లే. పోంజీ అనే వర్డ్కి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీంట్లో ఏమైందంటే చాలామంది తక్కువ టైం లోపల దీంట్లోపల హై రిటర్న్స్ వస్తాయి అన్నమాట. పీరియడ్ ఈజ్ వెరీ షార్ట్. మన 11 నుంచి 24% దాకా వాళ్ళు దాన్ని ఇది పెట్టారు రిటర్న్స్ కింద. లైక్ దీని ప్రకారంగా మీరు కొంత డిపాజిట్ చేస్తే 24% ఇచ్చినట్లు దాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏమైందంటే మొత్తానికి దీని స్కీమ్ పర్పస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ కొంతమంది జాయిన్ అవుతారు, అందులో జాయిన్ అయినప్పుడు డిపాజిట్ చేస్తారు. ఆ అమౌంట్స్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంటాం మనం. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ పబ్లిక్ ఎగ్జిస్టింగ్ డిపాజిటర్స్ వాళ్ళు అంతవరకు అయిపోతే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, న్యూ కమర్స్, న్యూ ఇన్వెస్టర్స్ వచ్చిన ఈ పాత వాళ్ళ డబ్బులు, కొత్త వాళ్ళ డబ్బులు పాత వాళ్ళకు మనం పర్సెంటేజ్ కింద అట్లా చేస్తారు. అట్లా రొటేట్ చేసుకుంటూ వాళ్ళు కొంతవరకు ఇస్తారు. దీంట్లో 850 crores కొంత రిటర్న్స్ చేశారు. 850 crores ఇస్ ఫ్రాడ్ అమౌంట్ కింద మనకు బయటకు వచ్చింది. చాలామంది ఈ రకంగా తక్కువ డబ్బులతో ఎక్కువ ఆశ చూసి ఈ రకంగా మోసపోతున్న వారికి మీరు ఏం చెప్తారు? కరెక్ట్. ఈఓడబ్ల్యూ తరఫు నుంచి సైబరాబాద్ కమిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఆర్ తరఫు నుంచి మేము చెప్పేదంటే పబ్లిక్ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతుంది. తక్కువ కాలం లోపల
మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి డిపాజిట్ ఎక్కువ హై రిటర్న్స్ వస్తాం దాంట్లో మాత్రం మనం నమ్మి మోసపోవద్దని చెప్పి డెఫినెట్గా అందరూ అదే అట్రాక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ లోపల షార్ట్ పీరియడ్ లోపల ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళకి మనం విజ్ఞప్తి చేసేదంటే అవన్నీ కూడా బోకస్ ఉంటుంది. ఆయన 80% కూడా అంత దాన్ని అతను ఎర్న్ చేయలేడు, రిటర్న్ చేయడం మాత్రం చాలా ఇబ్బంది. ఇదే విధంగా మూతపడతా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా షార్ట్ టర్మ్లో హై రిటర్న్స్ ఇస్తారన్న దాన్ని మాత్రం 80% ప్రజలు నమ్మొద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసులో కూడా చాలామంది మనకు ఇప్పటికీ చాలామంది మనకు అక్రాస్ ది కంట్రీ నుంచి మనకు పిటిషన్స్ ఇస్తుండ్రు, కంప్లైంట్స్ ఇస్తుండ్రు. వాటిని కూడా మనం ఆన్లైన్ ఇంప్లీట్ చేస్తున్నాం. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా ఈఓడబ్ల్యూకి అప్రోచ్ అయితే మనం దీంట్లో ఈ కేసులో వాళ్ళ బాధితుల లిస్టులో పెట్టేసి మనం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని యాడ్ చేసేందుకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎవరైనా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. సెబీ కానీ ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ని ఒకసారి పరిశీలించిన తర్వాతనే వాటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏదైతే హై రిటర్న్స్ వస్తాయని ఆశ కల్పిస్తారో వాటిని ఖచ్చితంగా నమ్మొద్దు. అందులో చాలా వరకు మోసపోయేటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి అటువంటి వాటి పట్ల కొంత ప్రజలు అవగాహనతో ఉండాలన్నటువంటి విషయాన్ని మాత్రం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రంజిత్ టీవీ9 హైదరాబాద్. కోట్ల రూపాయలు కొట్టేసిన నిందితులు ఎంచక్కా విదేశాలకు చెక్కేశారు. ఇప్పుడు వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నారు పోలీసులు.